బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జుడాలతో భేటీ అయ్యారు. గత కొన్ని రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె పట్టారు జుడాలు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఇక 3 నెలలుగా స్టైఫండ్ రాకపోవడంతో సమ్మె నోటీసులు ఇచ్చింది జుడాలు. అయితే చర్చల నేపథ్యంలో సమ్మెకు తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇక వాటి చర్చలో సమస్యలపై మంత్రికి వినతి పత్రం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా జుడాల సమస్యల పరిష్కారానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. న్యూస్ చూస్తున్నాం. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జుడాలతో భేటీ అయ్యారు. గత కొన్ని రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మెపాట పట్టారు జుడాలు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఇక 3 నెలలుగా స్టైఫండ్ రాకపోవడంతో సమ్మె నోటీసులు ఇచ్చిన జుడాలు చర్చల నేపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇక ఇవాల్టి చర్చలో సమస్యలపై మంత్రికి వినతి పత్రం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా జుడాల సమస్యలను పరిష్కారానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జుడాలతో భేటీ అయ్యారు. గత కొన్ని రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మెపాట పట్టారు జుడాలు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఇక 3 నెలలుగా స్టైఫండ్ రాకపోవడంతో సమ్మె నోటీసులు ఇచ్చిన జుడాలు చర్చల నేపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇక వాటి చర్చలో సమస్యలపై మంత్రికి వినతి పత్రం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా జుడాల సమస్యల పరిష్కారానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జుడాలతో భేటీ అయ్యారు. కొన్ని రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మెపాట పట్టారు జుడాలు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఇక 3 నెలలుగా స్టైఫండ్ రాకపోవడంతో సమ్మె నోటీసులు ఇచ్చిన జుడాలు చర్చల నేపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే జూనియర్ డాక్టర్లు సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో భేటీ కావడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రభుత్వం జూనియర్ డాక్టర్లతో చర్చలు జరుపుతా ఉంది. మనం చూస్తున్నాము గత కొన్ని రోజులుగా కూడా వాళ్ళు నిరవధిక సమ్మెకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వానికి నోటీసు కూడా అందజేయడం జరిగింది. వాళ్ళు ఈ రోజు నుంచి మంగళవారం నుంచి సమ్మెకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. అయితే నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జూనియర్ డాక్టర్లందరికీ వాళ్ళ ప్రతినిధులకి ఫోన్ చేయడం జరిగింది.
రేపు అంటే ఈ రోజు సెక్రటేరియట్ కు వచ్చి వాళ్ళ సమస్యలను విన్నవించాలని ప్రభుత్వంతో చర్చలు జరపాలి అని చెప్పేసి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే జూనియర్ డాక్టర్ల ప్రతినిధుల బృందం కొద్దిసేపటి క్రితమే సచివాలయానికి చేరుకోవడం జరిగింది. వాళ్ళ లోపలికి కూడా వెళ్ళారు. ఆయనతోటి అలానే భేటీ కూడా జరుగుతా ఉంది. ప్రస్తుతం ఇక్కడ ప్రధానంగా వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు. గత 3 నెలలుగా కూడా వాళ్ళకు స్టైఫండ్ అనేది రావడం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు గౌరవ వేతనం కూడా పెంచాలి అని చెప్పి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 10,000 మంది జూనియర్ డాక్టర్లు ఉంటారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తున్న ఎవరైతే హౌస్ సర్జన్స్ ఉన్నారో వాళ్ళు 2,500 మంది ఉంటారని చెప్పి చెప్తా ఉన్నారు. పీజీ స్పెషాలిటీ విద్యార్థులు ఒక 4,000 మంది ఉంటారని చెప్పి, అదేవిధంగా సీనియర్ రెసిడెంట్లు 1,500 మంది, మరో 2,000 మంది ఇతరులు ఉంటారని చెప్పేసి ఓవరాల్ గా దాదాపు ఒక 10,000 మంది వరకు కూడా జూనియర్ డాక్టర్లు ఉంటాం. మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ తమ సమస్యలను ఎవరు పరిష్కరించడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా సమ్మెకి దిగుతామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆసుపత్రిలో పేషెంట్లకు, అదేవిధంగా ఇతర హాస్పిటల్లో పేషెంట్లకు ఇబ్బంది జరగకుండా ఉండేందుకు కూడా ప్రత్యేకంగా అక్కడ ఏర్పాట్లు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా వివిధ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్లు, సూపరింటెండెంట్ డాక్టర్లు కూడా తెలియజేయడం జరిగింది. అయితే నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫోన్ చేసి సమ్మెకు వెళ్ళవద్దు, ప్రభుత్వంతో చర్చలకు రండి అని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి తాత్కాలికంగా వాళ్ళ సమ్మెను అయితే వాయిదా వేసుకున్నారు. ఈ రోజు ప్రభుత్వంతో చర్చలు జరుపుతా ఉన్నారు. ఈ చర్చలు ఎంతవరకు సఫలమవుతాయి, వాళ్ళకు డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందా, లేదంటే అసలు వీళ్ళు ఇంకా ఇవి కాకుండా ఇంకేం డిమాండ్స్ ప్రభుత్వం ముందు ఉంచారు అనేది వివరాలు తెలియాల్సి ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క ప్రభుత్వంతో చర్చలు ముగిసే అవకాశం ఉంది. చర్చలు ముగిసిన తర్వాత వాళ్ళు మీడియాతో కూడా మరిన్ని అంటే వాళ్ళ యొక్క డిమాండ్ల గురించి మీడియాకు వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది వారు. రైట్ రాజు, అయితే ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఇచ్చిన వినతి పత్రంలో ఈ జుడాలు ఏ అంశాలను దీంట్లో పొందుపరిచారు? ముఖ్యంగా వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి ఈ రోజు కూడా వాళ్ళు అదే చర్చిస్తా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకు స్టైఫండ్ అనేది గత 3 నెలలుగా కూడా రావడం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి ఒక నిర్దిష్టమైన ఒక డేట్ పెట్టాలి. ఆ డేట్ ప్రకారం ఒక స్టైఫండ్ ఇవ్వాలని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. 3 నెలలుగా కూడా పెండింగ్ లో ఉంది అంటా ఉన్నారు. అదేవిధంగా గౌరవ వేతనం ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చే స్టైఫండ్ దాన్ని పెంచాలి, ఇప్పుడు ప్రస్తుతం తక్కువగా ఉంది, దాన్ని పెంచాలి అని చెప్పి కూడా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వాన్ని ఈ రోజు చర్చలకు వెళ్ళామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దాదాపు 10,000 మంది వరకు కూడా ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి కూడా వాళ్ళైతే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. కొద్దిసేపట్లో ఈ చర్చలు కూడా ముగిసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. చర్చలు ముగిసిన అనంతరం వాళ్ళు మీడియాకు కూడా వాళ్ళ యొక్క బ్రీఫ్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. వారు థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.